తీయకూడదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మేము సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి ముగ్గులు వేసామనేది వీడియోలో చూపిస్తానండి. ఈ ముగ్గు అయితే మా పాప వేసింది, చాలా బాగా వేసింది కదా సంక్రాంతి ముగ్గు. నేను ఇక్కడ గడపకి పసుపు కుంకుమ పెడుతున్నానండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసేసుకొని ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టేసుకొని పొంగళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. రైసు పెసరపప్పు వేయించుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత మనం పాకం తీసి పొంగలన్నం కలుపుకున్నట్లయితే పొంగలన్నం చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటుంటాము, అదే విధంగా చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. గడపకి తోరణం పెట్టేసి పూజలో వేసేసాను. చెరుకు గడలు అయితే మా వారిని పెట్టమని చెప్పానండి, పెట్టమని చెప్పేసి వచ్చేసాను. వచ్చి పొంగలన్నానికి రెడీ చేస్తున్నానండి. పొంగళ్ళు అయితే కొత్త కుండలో పొంగించుకుంటాము ఊర్ల దగ్గర అయితే. నేను ఇక్కడ కొత్త గిన్నెలో చేస్తున్నానండి. ఇక్కడ మా వారి చేత చేయించడానికి పిలిచాను. పొంగళ్ళు అయితే మా వారిని పొంగి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తోరణం కట్టుకోవాలండి. తోరణం కట్టుకున్న తర్వాత మనం పొంగళ్ళు పెట్టుకోవాలి. తోరణం కూడా తమలపాకు వేసి దారం చుట్టి మనము పొంగళ్ళు పెట్టుకునే కుండ కట్టేసుకొని తర్వాత మనము పొంగళ్ళు అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా చేస్తున్నాను. ఇక్కడ మా వారు చెరుకు గడలన్నీ చక్కగా పెట్టేశాడండి. గడపకి అటు ఇటు పెట్టేశాడు. అవన్నీ ఆకులు క్లీన్గా అటు ఇటు సర్దేశారండి. సర్దేసి వచ్చేస్తున్నారు. పొంగళ్ళు అయితే మా వారి చేత పెట్టించాను. ఆకులన్నీ మా పాప అయితే ఒకసారి అక్కడ ముగ్గుకన్నీ సరిగా సెట్ చేసేసి వస్తుంది. పొంగళ్ళ కోసము జీడిపప్పు ద్రాక్ష నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకొని అందులోనే 1 టీ గ్లాస్ నీళ్ళు వేసేసి పాకం అయితే తీస్తున్నాను. బెల్లం వేసేసాను. నీళ్ళు మరిగిన తర్వాత చక్కగా మరిగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రైస్ ఇందులో వేసేసి కొద్దిగా పాలు వేసేసి చేసేసుకోవడమే. పాకం అయితే చక్కగా వచ్చేసిందండి. రైస్ కూడా విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయింది, పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఈ రైస్ మొత్తము ఇందులో కలిపేసుకోవడమే. ఎప్పుడూ ఒకేలా పొంగలన్నం కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కుండ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పొంగళ్ళు మాత్రము దేనికి వాడకుండా ఉండే గిన్నెలో వాడుకుంటే మంచిదండి. పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసేసి యాలకుల పౌడర్ కూడా వేసేసాను. పాలు వేసేస్తున్నాను. చాలా 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 ఎక్కువ పాలు వేసేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా వేసేసుకోవాలి. కొన్ని అట్టు పెట్టు అన్నా కదా, 2 నిమిషం పాటు ఉడికించుకుంటే కమ్మకి స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా పక్కన పెట్టు. ఇది ఆరోలోపు కొద్దిగా గట్టి పడుతుందండి. సాంబార్కి మరో సైడు కుక్కర్లో పప్పు కూడా పెట్టేసాను, ఉడికిపోయింది. మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి వేసి మరొక విజిల్ వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. తన్నో నారసింహ ప్రచోదయాత్ వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంస్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంస్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఓం వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంస్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంస్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంస్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. బీన్స్ తాలింపు కూడా వేసేసానండి. సాంబారు బీన్స్ తాలింపు వడలు చేశాను. సాంబార్కి తాలింపు అయితే వేసేస్తున్నానండి. అన్నీ క్లియర్గా ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ వడలు కూడా వేసేసాను. ఒక 5-6 గంటల ముందు పప్పు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఉదయం లేవగానే ఈ విధంగా అన్నీ చేసేసి
అందరూ కింద కూర్చొని అరిటాకుల్లో భోజనం అయితే చేసేసామండి. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి పండుగ రోజు అందరమీ కలిసి భోంచేయడము చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అందరమే అరిటాకుల్లో భోంచేయడము చాలా బాగా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత పంచడానికి ఇలా వేసిన విత్తనాలు, అలాగే నువ్వులు, పప్పులు ఇవన్నీ వేయించి మేము అందరికీ పంచుతామండి. ఇక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్. ఇలా నేను అన్నీ వేయించుతున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ముందు వేసిన విత్తనాలు అయితే వేయించుకుంటున్నాను. అవి వేగిపోయిన తర్వాత పప్పులు, పుట్నాలు అంటాం కదండి, అవి తర్వాత నువ్వులు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. అలాగే బెల్లము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లము సపరేట్గా తెచ్చాను దీనికోసమే. బెల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా పైనుండే ఆ బ్రౌన్గా ఉండే పార్ట్ ఏదైతే ఉందో అది తురుము పక్కన పెట్టేసి వైట్ పార్ట్ మాత్రం మేము సన్న ముక్కలుగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి. పప్పులు కూడా వేయించేసాను. ఇప్పుడు నువ్వులు కూడా వేయించేస్తున్నాను. చిటపట్లాడే వరకు వేయించుకోవాలండి నువ్వులు. అప్పుడే మనకి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. నువ్వులు కూడా వేగిపోయాయి. మొత్తం వేయించి ఒక్కొక్క తట్లో వేసేసాను. ఆడబిడ్డని కొబ్బరి కట్ చేయమని చెప్పాను, కట్ చేస్తూ ఉంది. మొత్తము ఈ విధంగా వేయించేసుకొని ఒక తట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా సంక్రాంతి టైంలో పంచుకుంటారండి. ఇదే విధంగా నేను ఎప్పుడు తయారు చేస్తాను ఇంట్లోనే. కొబ్బరి కూడా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని నువ్వులు, పుట్నాలు, వేరుశనగ విత్తనాలు పొట్టు తీసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోవాలి. చేసేసి అందరికీ పంచడమేనండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.